السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعد وعلى آله وأصحابه أجمعين ومن تبع بإحسان إلى يوم الدين. أما بعد، أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الناس إنا خلقناكم من ذكر وأنثى وجعلناكم شعوبا وقبائل لتعارفوا إن أكرمكم عند الله أتقاكم إن الله عليم خبير. وقاله تعالى: يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. وقاله تعالى: يا أيها الناس اعبدوا ربكم الذي خلقكم والذين من قبلكم لعلكم تتقون الذي جعل لكم الأرض فراشا والسماء بناء فأنزل من السماء ماء فأخرج به من الثمرات رزقا لكم فلا تجعلوا لله أندادا وأنتم تعلمون. తొలగింపబడ్డ శైతానికి నుండి రక్షింపబట్టకై అల్లాహ్ యొక్క శరణం కోరుచున్నాను. అనంత కరుణామయుడు అపార కృపాశీలు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రియులారా, అల్లాహ్ సృష్టిని సృష్టించినటువంటి దైవాన్ని ఖురాన్ గ్రంథం ఆ పేరుతో పరిచయం చేసింది. సృష్టిలో నేను కూడా ఒక భాగము. సృష్టిలో సమస్త మానవులు కూడా ఒక భాగం. సృష్టిలో భూమి ఆకాశాలు కూడా ఒక భాగమే. ఈ జగమంతా కూడా సృష్టి అయితే ఈ జగాన్ని సృష్టించిన వాడిని సృష్టికర్త అని అంటారు. ఆ సృష్టికర్తనే ఖురాన్ గ్రంథం అల్లా అనే పేరుతో పరిచయం చేసింది. అసలు ముందు అల్లా అంటే ఎవరు అనే విషయానికి ఒక రెండు ఖురాన్ యొక్క వాక్యాలు నేను చెప్తాను. అల్లాహుల్లజీ ఖలక సమావాతి వల్ అర్ద వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యామిన్ సుమ్మ ఇస్తవా అలల్ అర్ష్. ఖురాన్ గ్రంథంలో 32వ అధ్యాయము సూర సజ్దాలో ఆయత్ నంబర్ 4లో అల్లా అంటున్నారు, అల్లా అంటే భూమి ఆకాశాలు వాటి మధ్య ఉన్న వాటన్నిటినీ 6 దినాలలో సృష్టించి సృష్టిని నడిపించే అధికార పీఠానికి ఆసీనుడైనటువంటి ఆ మహా సృష్టికర్తని అల్లా అని అంటారు. మాలకుం మిన్ దూనిహి మిన్ వలియ్యి వలా షఫీ. కావున అతడు తప్ప మరొక సంరక్షకుడు కానీ సహాయకుడు కానీ మీకు లేడు. మరి అతడు తప్ప మరొకడు లేడు అనటానికి కారణం ఏమిటంటే, సృష్టిని సృష్టించటము ఆయన పనే, సృష్టిని నడిపించటము ఆయన పనే, సృష్టిని వినాశనము చేయటం కూడా ఆయన పనే. అంటే సృష్టిని సృష్టించిన తర్వాత సృష్టిపై ఆధిపత్యం కూడా ఆయనది. మరి ఆ సృష్టికర్తనే అల్లా అని అంటారు. ఈ అల్లాను ముస్లిం సమాజము నిత్యము ఆరాధిస్తూ ఉంటారు. మరి ఈ ముస్లిం అంటే అర్థం ఏంటండి? ముస్లిం దేన్నంటారు అంటే ముస్లిం అనే పదానికి అర్థము ఒక పశువు మెడలో తాడు ఉంటుంది. ఆ తాడు యజమాని చేతిలో ఉంటుంది.
అంటే ఆ పశువు ఆ యజమానికి ముస్లిం అని. అలాగే మా మెడల్లో తాళ్ళు ఉంటాయి, అవి అల్లా చేతిలో ఉంటాయి, దానిని ముస్లిం అని అంటారు. అంటే విధేయతతో మసలుకోవటము, సమర్పించటము, లోబడి ఉండటము, అనుసరించటము, ఆయన మాటను వినటము, ఆయనకు వినయ విధేయతలతో జీవితం గడపటము, దాన్ని ముస్లిం అని అంటారు. మరి ఈ ముస్లిం అనే ఈ పదానికి నిర్వచనము ముస్లిం అయితే, ముస్లిం పాటించే ఈ ధర్మాన్ని ఏమంటారు? ఇస్లాం అని ధర్మం అంటారు. ఇస్లాం అంటే ఏంటండి? మార్గము. ఎలా మీరంటారు మార్గమని? ఖురాన్ గ్రంథంలోనే ఉందండి. అఫగైర దీనిల్లా యబుగూన వలౌ అస్లమ మన్ ఫి సమావాతి వల్ అర్ది తౌఅన్ వ కర్హ వ ఇలైహి యుర్జఊన్. 3వ సూరా ఆల్ ఇమ్రాన్ ఆయత్ నంబర్ 83లో, వాక్యం 83లో ఆ అల్లా అంటున్నారు, ఏమి మీరు ఇస్లాం అనే ఈ ధర్మాన్ని విడిచిపెట్టి ఇతర ధర్మాలను వెతుకుతున్నారా? భూమి ఆకాశాల్లో ఉన్నవన్నీ ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఆయన వేసినటువంటి మార్గంలో నడుస్తున్నాయి. అంటే భూమి ఆకాశంలో ఉన్నవన్నీ అంటే ఆకాశము కింద ఉన్నటువంటివన్నీ కూడా నక్షత్రాలు, భూమి, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు అన్నీ కూడా ఆయన వేసిన మార్గాల్లో నడుస్తున్నాయి. దానికి మరొక విధంగా చెప్పాలంటే ఆయన వేసిన గీతలో నడుస్తున్నాయి. దానినే ఆర్బిట్స్ అని, కక్షలని అంటాము. మన భూమి తన కక్షలో నడుస్తుంది, సూర్యుడు తన కక్షలో, చంద్రుడు తన కక్షలో, అలాగే గ్రహాలన్నీ తన కక్షల్లో, నక్షత్రాలన్నీ తన కక్షల్లో నడుస్తున్నాయి. ఏవి కూడా అల్లా వేసినటువంటి కక్షలను జవదాటి వెళ్ళటం లేదు, అన్నీ తన కక్షల్లో నడుస్తున్నాయి. కాబట్టి అవి ప్రశాంతంగా, సురక్షితంగా ఈ గగనంలో ప్రయాణమై వెళ్తున్నాయి. ఒకవేళ కక్షలను జవదాటితే అశాంతికి, అలజడికి గురి అవుతాయి. అంటే కక్షలలో ఉంటే శాంతి మరియు సక్రమము వారిలో ఉంటుంది. అదే కక్షను మానవుల కోసం పంపినటువంటి ఆ దైవము ఇస్లాం అని పేరు పెట్టారు. ఆ కక్షలో గనక మానవుడు నడుచుకుంటే మానవుడు కూడా శాంతియుతముగా, ప్రశాంతముగా, ఏ విధమైనటువంటి అలజడి లేకుండా తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఆ కక్షనే ఇస్లాం అని అంటారు. ఇస్లాం అనే ఈ ధర్మము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్థాపించలేదు. ఇస్లాం అనే ధర్మము ఇది అల్లా స్థాపించినటువంటి ధర్మము. ఎప్పటి నుంచి ఉంది? ఎప్పుడైతే మొదటి మానవుడు వచ్చాడో, మొదటి మానవుడు వచ్చిన కాడి నుంచి ఇస్లాం అనే ఈ ధర్మం ఉంది. మొట్టమొదటి మానవుడు ఆదం అలైహిస్సలాం అంటారు. ఆయన్ని ఆది మానవుడు అని అంటారు. మొదటి మానవుడు ఈ భూమిపై వచ్చాడు. అసలు ఆ మానవుడు పుట్టుకగా స్వర్గంలో జరిగిద్ది, అక్కడే ఉండేవాడు. కానీ ఆయన చేసినటువంటి చిన్న పొరపాటు కారణముగా ఆయనకు భూమిలో పంపడం జరిగింది. భూమిలో ఆయన భార్యతో పాటు వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఇక్కడ ఆయన జీవనము ప్రారంభమయ్యింది. అంటే మానవుడు ఒకే ఒక జంటగా ఈ భూమిపై ప్రయాణమే వచ్చాడు. ఆది దంపతులు, ఆది మానవులు ఆదం అలైహిస్సలాం, హవ్వా అలైహిస్సలాం అని అంటాము. ఖురాన్ గ్రంథంలో వీరిరువురిని భూమిపై పంపించేటప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, ఫఇమ్మ యాతియన్నకుం మిన్నీ హుదా ఫమన్ తబిఅ హుదాయ ఫలా ఖౌఫున్ అలైహిమ్ వలా హుమ్ యహ్జనూన్. మీరిద్దరు భూమిపై వెళ్ళారు కదా, ఇక నా వైపు నుండి మార్గం అనేది వస్తూ ఉంటుంది. ఎవరైతే నా మార్గాన్ని అనుసరిస్తారో వారికి ఎటువంటి భయము కానీ దుఃఖము కానీ ఉండదు. వల్లదీన కఫరు
వకద్దబు బిఆయాతినా ఉలైక అస్హాబున్ నారి హుమ్ ఫీహా ఖాలిదూన్. ఎవరైతే నా మార్గాన్ని తిరస్కరిస్తారో దానినే కుఫర్ అని అన్నాడు, కాఫిర్ అని అన్నాడు. కాఫిర్ అంటే ఏంటి? తిరస్కారము. మోమిన్ అంటే ఏంటి? విశ్వాసము. అంటే భూమిపై మొట్టమొదటి జంట, మొట్టమొదటి మానవుల జంట, ఆది మానవుడైనటువంటి ఆయన భార్య, ఆది దంపతులు భూమిపై రాగానే ఆయన ఇచ్చినటువంటి ఆదేశం ఏంటంటే, ఇకపైన నా వైపు నుండి మీ వద్దకు నా యొక్క మార్గము వస్తూ ఉంటుంది. ఎవరైతే నా మార్గము నడుచుకుంటారో వారికి ఎటువంటి భయము కానీ దుఃఖము కానీ ఉండదు. అంటే ఏ చీకు చింత లేకుండా వారు ఇహములో జీవిస్తారు, మరణానంతరము కూడా వారికి వైకుంఠం స్వర్గం ఉంటుంది, అందులో శాశ్వతం ఉంటారు అని ఆయన చెప్పాడు. అదొకటే చెప్పాడా? లేదు, మరొక మాట కూడా చెప్పాడు. వల్లదీన కఫరు వకద్దబు బిఆయాతినా ఉలైక అస్హాబున్ నారి హుమ్ ఫీహా ఖాలిదూన్. ఎవరైతే నా మార్గాన్ని తిరస్కరిస్తారో, తనిష్టానుసారంగా నడుచుకుంటారు, లేదా వేరితరుల మాట ప్రకారం నడుచుకుంటాడు, వారే నరకవాసులు. అంటే ఈ భూమిపైనే వారు నరకం చూస్తారు, ఆ తర్వాత మరణిస్తారు. మరణానంతర జీవితంలో ఇంకా దారుణమైనటువంటి నరక గుండములు అగ్నిలో పడతారు. అందులో కలకాలము శాశ్వతము కాలుతూనే ఉంటారు. అక్కడ వారు కేకలు వేస్తూ ఉంటారు, ముర్రోమని, అయ్యో లౌకున్నా నస్మౌ నాకిలు మాకున్న ఫీ అస్హాబి సঈర్. అయ్యో ఆ దైవం యొక్క మాట వింటే ఎంత బాగున్ను, ఆయన పంపిన మార్గంలో నడుచుకుంటే ఎంత బాగున్ను. ఈరోజు నేను నరకంలో ఉండేవాడిని కాదు. ఆయన పంపిన మార్గం ఏమిటి? ఆది మానవుడైన ఆదాము నుండి, ఆదం అలైహిస్సలాం అంటాం, ఆయన భార్య అవ్వ, వారిద్దరూ వచ్చిన తర్వాత ఆయన తన సందేశాన్ని పంపుతూ వచ్చాడు. అవే భూమిపై ధార్మిక గ్రంథాలుగా మాకు కనిపిస్తున్నాయి. అవే భూమిపై ధార్మిక గ్రంథాలుగా. అంటే ఆనాటి నుండి నేటి వరకు కూడా భూమిపై ఆయన మాటను తీసుకొని నడుచుకునే ప్రజలు ఉన్నారు, ఆయన మాటను తిరస్కరించే ప్రజలు కూడా ఉన్నారు. అందుకే ఆది మానవుడైనటువంటి ఆదాము, మొదటి మానవుడు, ఆయన్ని సృష్టించిన తరువాత దైవం అన్నాడు, మొదటి మానవుడైనటువంటి ఆదాము ఆయన్ని సృష్టించిన తర్వాత దైవం అన్నాడు, నాయన ఈయన కుడి భుజం నుండి మానవుల్ని తీయండి. కుడి భుజం వైపు ఆయన తన హస్తాన్ని ఇలా పావగానే కుడి భుజంలో నుంచి చాలామంది మానవ జాతి బయటకు వచ్చారు. ఎడమ భుజం వైపు కూడా ఆయన్ని పావండి. ఆ తర్వాత దైవమే తన హస్తముతో ఎడమ భుజంపై కూడా ఒకసారి అలా స్పర్శించాడు. ఎడమ భుజం వైపు నుంచి కూడా చాలా మానవ జాతి వచ్చారు. అప్పుడు ఆయన అన్నాడు, ఇదిగో ఈ కుడి భుజం వైపు నుండి వచ్చినటువంటి మానవులందరూ కూడా స్వర్గంలో వెళ్తారు, ఈ ఎడమ భుజం నుండి వచ్చిన మానవులందరూ కూడా నరకానికి వెళ్తారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర కూర్చున్నటువంటి అనుచర సమాజము ముర్రమని ఏడవటం ప్రారంభించారు. అదేంటి దేవా, అదేంటి ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, స్వర్గవాసులు నరకవాసులు ఆనాడే ఆయన తీసాడు బయటికి. అవును, ప్రతి 1000లో 999 మంది నరకానికి వెళ్తారు, ఒక్కరు మాత్రమే స్వర్గానికి వెళ్తారు. అంటే అవును, 999 మంది అంటే 1000కి 1% మాత్రమే స్వర్గానికి వెళ్ళేది. అనుచరులు మరలా బాధతో కృంగిపోయి ఏడ్చారు. అలాగైతే మేము ఎక్కడుంటామో? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, లేదు, నా అనుచర సమాజములో, అంటే నేటి సమాజము, భూలోకంలో ఉన్నటువంటి ఈ నేటి సమాజము నా అనుచర సమాజం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. మహాప్రవక్త, ఆ మహనీయులు ముహమ్మద్ ప్రవక్త అనే ఆ ఋషి ఎప్పుడొచ్చారండి? ఆయన 1450 సంవత్సరాల క్రితము ఈ భూలోకంలో వచ్చారు. ఆయన్ని ఎన్నుకున్నారు. ఆయన కూడా మానవునికే పుట్టారు,
మానవులలాగే పుట్టారు. ప్రతి వ్యక్తి భూమిపై పుట్టేవారందరూ కూడా మానవులే. ఎవరు కూడా మానవులకు అతీతులైన ఎవరు కారు, అతీతమైన వారు ఎవరు కాదు, అందరూ మానవులే. కాబట్టి ఆ మానవులలో మానవుణ్ణి ఆయన దైవ ప్రవక్తగా ఎన్నుకున్నాడు. అలాంటి ప్రవక్తలు గతములో అనేక మంది వచ్చారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదేశం ప్రకారము అలాంటి ప్రవక్తలు 1,00,000కు పైగా వచ్చారు. అందులో రసూల్ అనే ప్రవక్తలు గ్రంథాలు ఎవరికైతే దైవం ఇచ్చాడో వారు 313 లేదా 315 మందే, అంటే 1,00,000 మందిలో. మరి ఆ గ్రంథాలే ఈ భూలోకంలో ఇప్పుడు కూడా అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందులో కొన్ని సత్యాలైతే మిగిలి ఉన్నాయి, కొన్ని అసత్యాలు కూడా కలిసిపోయాయి. ఆయన ఏం చేశారు, ఇంకా చివరి ప్రవక్త అయినటువంటి చివరి ఋషిని పంపుతానని ముందే శపథం చేశాడు, వాగ్దానం చేశాడు. సమస్త ప్రవక్తల సమక్షములో కూడా ఆయన ఈ వాగ్దానం చేశాడు. వైద అకజ అకజల్నాహు మీసాకన్ నబియ్యీన లమ ఆతైతుకుం మిన్ కితాబిన్ వ హిక్మతిన్ సుమ్మ జాఅకుం రసూలున్ ముసద్దికున్ లిమా మఅకుం లతుమినున్న బి వ లతన్సురున్న ఖాల అఖరర్తుమ్ వ అఖస్తుమ్ అలా జాలికుం ఇస్రీ ఖాలు అఖరర్నా ఖాల ఫష్హదు వ అనా మాకుం మినష్ షాహిదీన్. ఇక్కడ చూడండి ఆయన ఏమంటున్నారు. 3వ సూర ఆల్ ఇమ్రాన్ ఆయత్ నంబర్ 81, అందులో వాక్యము 81 ఏమంటున్నారు. ఏనాడైతే దైవము మొత్తం ఆత్మల లోకములో ఈ భూలోకంలో రాబోయే ప్రవక్తల ఆత్మలందరినీ కూడా నిలబెట్టి, మొత్తం రాబోయే భవిష్యత్తులో రాబోయే ఎంతమంది ప్రవక్తలు ఉన్నారో వారందరినీ నిలబెట్టి వారి ఎదురుగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంతిమ ప్రవక్త, జగత్ ప్రవక్త, కారుణ్యమూర్తి, ఆయన సకల లోకాలకు కారుణ్యమూర్తిగా పంపబడతారు. అటువంటి ప్రవక్తను నిలబెట్టి, ఓ ప్రవక్తల్లారా మీరందరూ కూడా జాగ్రత్తగా నా మాటను వినండి. మీరు ఉంటుండగా ఒకవేళ ఈ ప్రవక్త కనుక వచ్చినట్లయితే మీరు ఈయన్ని విశ్వసించాలి, ఈయనను సహకరించాలి. మొత్తం ప్రవక్తలందరూ కూడా ముక్త కంఠముతో ఒప్పుకుంటున్నారు. మేమంతా విశ్వసిస్తాము, ఈ ప్రవక్తని సహకరిస్తాము, ఈయనని అనుసరిస్తాము అని ప్రవక్తలు అంటున్నారు. అప్పుడు అల్లాహ్ స్వయంగా అంటున్నారు, మీరందరూ సాక్ష్యం ఉండండి, మీతో పాటు నేను కూడా సాక్ష్యం ఉంటాను. మరి ఆ ప్రవక్తే వచ్చినటువంటి ఈ ప్రపంచంలో జగత్ ప్రవక్తగా వచ్చారు. గత ప్రవక్తలందరూ కూడా తమ తమ జాతుల కొరకే వచ్చారు, తమ తమ ప్రాంతాల కొరకే వచ్చారు. కానీ ముహమ్మద్ అనే ఈ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సర్వ మానవాళి కోసము పంపబడ్డారు. ఎక్కడుండండి ఆధారము? ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు 7వ సూర అల్ అరాఫ్ ఆయత్ నంబర్ 158లో కుల్ యా అయ్యుహన్నాస్ ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుం జమియా, చెప్పండి ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మానవులారా. ఇక్కడ ఓ ముస్లింలారా అనలేదు, అరబ్బుల్లారా అనలేదు, లేదా ఫలానా ప్రాంతం వారులారా అనలేదు. మానవులారా అంటే భూమిపై ఉండే మానవులందరినీ మానవులు అంటారు. ఏ ఒక్కరిని కూడా ఈయన మానవుడు కాదండి, ఏ దేశం వారిని కూడా ఈ దేశస్తున్న మానవులు కాదండి అనరు. ఏ భాష మాట్లాడేవారిని కూడా ఆ భాష మాట్లాడేవారు మానవులు కాదండి, ఆ సంస్కృతిని పాటించేవారు మానవులు కాదు అనరు. భూమిపై ఉండే మానవులందరినీ మానవులు అంటారు. 850 కోట్ల మంది మానవ జాతి భూమిపై ఇప్పుడు ఉన్నారు. 200కు పైగా ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి. 6800 భాషలు మాట్లాడే మానవులు ఉన్నారు. సమస్త మానవులను చెప్పి ఇలా ఉద్దేశించి ఏమంటున్నారు, యా అయ్యుహన్నాస్ మానవులారా, ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుం జమియా, మీ అందరి కొరకు నేను ప్రవక్తగా పంపబడ్డాను. ఏదో ఒక జాతి కోసం ఆయన రాలేదండి ప్రవక్తగా. చాలామంది అనుకుంటారు ముహమ్మద్ ప్రవక్త వారు ఈ ముస్లింల యొక్క దేవుడు అని అనుకుంటారు. చాలా తప్పు అది. అందుకే ముహమ్మదీయులు అని అంటారు, అంటే ముహమ్మద్ ప్రవక్తను పూజించేవారు. చాలా రాంగ్ అది. అందుకే ఆ పదమే అసలు తప్పు, అది మేము వాడము. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దైవము కాదు. ముహమ్మద్ ఆయన అల్లాహ్ యొక్క సందేశారుడు, సందేశాన్ని తీసుకొచ్చినటువంటి సందేశారులలో ఒకరు. ఈ భూమిపై ఎవరు కూడా దైవములు రాలేదు, దైవ సందేశాన్ని తీసుకొచ్చినటువంటి దైవ సందేశారులే వచ్చారు.
కాబట్టి వారు మానవులుగానే వచ్చారు, వారు కూడా భూమిపై పుట్టారు. తల్లి గర్భములో నవమాసం ఉండి పుట్టారు. ఆ తర్వాత మనలాగే వారు కూడా పాలు త్రాగారు, ఆ తర్వాత భోజనం చేశారు, ఆ తర్వాత వ్యాపారం చేశారు, సంసారం చేశారు. వారు కూడా ఈ భూలోకములో పిల్లలను కన్నారు. అంటే వైరాగ్య జీవితాన్ని వారు కూడా అనుసరించలేదు. ప్రవక్తలందరూ కూడా వారు మానవులే, మరి వారికి కూడా దైవము ఆయనే. ఇన్న హాదిహి ఉమ్మతుకుం ఉమ్మతం వాహిదా వానా రబ్బుకుం ఫాబుదూన్. అందుకే ఆయన ఏమంటున్నారు, ఈ ప్రవక్తలందరూ కూడా ఒకే సంఘానికి చెందినవారు. భూమిపై వచ్చిన ఋషులందరూ, ప్రవక్తలందరూ, ఆయన వైపు నుండి ఎన్నుకోబడిన ప్రవక్తలందరూ ఒక సంఘానికి చెందినవారు. ప్రవక్త అంటే భూలోకంలో ఉండే మానవులందరూ ఓట్లేసి ఎన్నుకునే వ్యక్తి కాదండి, లేదా భూమిపై అందరూ మహానుభావులందరూ కూడా కలిసి ఎన్నుకునే వ్యక్తి కాదు, లేదా పెద్ద చదువర్లు ప్రవక్త అవుతారని కాదు. ప్రవక్త అంటే వారిని అంటారు ఎవరినైతే ఆయన ఎన్నుకుంటాడు. ఆయన తన గ్రంథంలో అంటున్నారు, అల్లాహు యస్తఫీ మినల్ మలాయికతి రుసుల వ మినన్ నాస్. అల్లాహే ఎన్నుకుంటాడు మానవులలో ప్రవక్తలను అల్లాహే ఎన్నుకుంటాడు. మానవులు ఎన్నుకునే వ్యక్తి ఎవరు కూడా ప్రవక్త కాజాలరు. మానవుల కోసము మానవుండే ఆయన ప్రవక్తగా పంపాడు, కానీ మానవుల కోసము దైవదూతని ఆయన ప్రవక్తగా పంపలేదు. అందుకే ప్రవక్తలందరూ కూడా జన్మించారు, పుట్టారు. ఒక్క ఆది మానవుడైనటువంటి ఆదం అలైహిస్సలాం, ఆయనను అల్లాహ్ తన స్వయ హస్తాలతో తయారు చేశాడు. మట్టి బొమ్మను అల్లాహ్ స్వయంగా తన హస్తాలతో ఆయన్ని తయారు చేసిన తర్వాత అల్లాహ్ ఆత్మను అందులో ఊదిన తర్వాత ఆయన మొదటి మానవుడు తయారయ్యాడు. ఆయన ప్రక్కటెముక నుండి ఆయన భార్యను సృష్టించాడు. వారిద్దరిని ఆ రకంగా సృష్టించిన తర్వాత ఇక యథాప్రకారము అందరూ తల్లిదండ్రుల ద్వారే పుట్టారు. కానీ మధ్యన హజరత్ ఈసా అలైహిస్సలాం, యేసుక్రీస్తు వారు ఆయనని తండ్రి ప్రమేయం లేకుండా, పురుషుని ప్రమేయం లేకుండా ఆయన సృష్టించాడు. ఎందుకలా సృష్టించాడు అని అడిగితే, యఖ్లుకు మా యషా, నేను ఎలా తలుచుకుంటే అలా సృష్టించగలను. అంటే తల్లిదండ్రులు లేకుండా కూడా నేను సృష్టించగలను, ఆది మానవుడు, మొదటి మానవుడు. అలాగే తల్లి లేకుండా కూడా నేను సృష్టించగలను, అవ్వమ్మ ఆమెను సృష్టించాడు తల్లి లేకుండా. అలాగే తండ్రి లేకుండా కూడా సృష్టించగలను, హజరత్ ఈసా అలైహిస్సలాం. తల్లిదండ్రులు ఇద్దరు ద్వారా కూడా నేను సృష్టించగలను. యఖ్లుకు మా యషా, నేను ఎలా తలుచుకుంటే అలా సృష్టించగలను. అంటే నా సృష్టిలో ఏ విధమైన నాకు ఆటంకము కానీ లోపము కానీ లేదు నేను సృష్టించడంలో. ఇలాగైతే ఆయన సృష్టించలేడు, అలాగైతే సృష్టించలేడు అనేది లేదు. ఇదా కజా అమిరన్ ఫఇన్నమా యఖూలు లౌ కున్ ఫయకూన్. ఆయన ఏదైనా చేయదలుచుకుంటే అగునుగాక అంటాడు, అయిపోతుంది. ఇంత మహావిశ్వాన్ని ఆయన సృష్టించాడు. ఏమండి, ఈ విశ్వాన్ని మనం మన కళ్ళతో కూడా చూడలేము, దీన్ని కొలవలేము, ఇది ఎంత ఉందో చెప్పలేము. ఇక్కడి నుంచి భూమి కాడ నుంచి ఆకాశానికి ఎంత దూరం ఉంటుందంటే ఎవరు కూడా అంచనా కూడా వేయలేరు. కొంతమంది కొన్ని అంచనాలు వేశారు. ఉదాహరణకు భూమి నుంచి సూర్యుని వరకు 15 కోట్ల కిలోమీటర్ల దూరము, 1500 కోట్ల కిలోమీటర్ల దూరం అన్నారు. భూమి నుండి సూర్యుని వరకు 15 కోట్ల కిలోమీటర్ల దూరము అన్నారు. అలాగే సూర్యుని నుండి అతి దూరంగా ఉన్నటువంటి నక్షత్రము, చాలా దూరంగా ఉన్నటువంటి నక్షత్రము 1500 కోట్ల కిలోమీటర్ల దూరంలో. అంటే 1500 కోట్ల కిలోమీటర్లు కాదు, 1500 కోట్ల సంవత్సరాలు. 1500 కోట్ల సంవత్సరాలు కాంతి వేగంతో వెళ్తే అక్కడికి వెళ్ళగలము. అంటే కాంతి వేగం అంటే సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణమయ్యే వాహనం ఒకవేళ వెళ్తే 1500 కోట్ల సంవత్సరాలు పడుతుంది అతి దూరంగా ఉన్నటువంటి నక్షత్రానికి వెళ్ళాలి అంటే. మరి దానిపైన ఉన్నటువంటిది ఆకాశము అని అంచనా వేశారు. ఆ ఆకాశము ఎంత ఉంటుంది? భూమి నుండి ఆకాశము ఎంత దూరము? ఒక ఆకాశం మందం అంత దూరం అన్నారు.
ఒక ఆకాశం యొక్క మందము. ఆ తర్వాత రెండవ ఆకాశము కూడా అంతే దూరములో ఉంది. ఆ ఆకాశం కూడా అంతే మందము. ఆ తర్వాత మూడవ ఆకాశం అంతే దూరముగా ఉంది. ఆ తర్వాత నాలుగవ ఆకాశము, ఆ తర్వాత ఐదవ ఆకాశము, ఆరవ ఆకాశము, ఏడవ ఆకాశము, సప్త ఆకాశాలు. అందుకే ఆయన ఏమంటున్నాడు? సబఅ సమావాత్, సప్త ఆకాశాల పైన ఆయన ఉన్నారు. చాలామంది అనుకుంటారు దైవం అనేవాడు 7 అంతస్తుల పైన ఉంటాడండి. ఆ 7 అంతస్తులు అంటే మనం కట్టిన అంతస్తులు కాదు, సప్త ఆకాశాల పైన ఉన్నటువంటి వాడు ఆయన. మరి అక్కడ ఎలా ఉన్నారు ఆయన? ఆయన ఎలా ఉన్నారు అంటే తన సింహాసనంపై ఆసీనమై ఉన్నాడు అనే విషయము ఖురాన్ చెప్తుంది. అర్-రహ్మాన్ అలల్ అర్షి ఇస్తవా, ఆ అనంత కరుణామయుడు తన సృష్టి సామ్రాజ్య పీఠంపై ఆసీనుడై ఉన్నాడు. ఎలా ఆసీనుడై ఉన్నాడండి? ఇప్పుడు మనం కూర్చున్నాం కదా, కుర్చీపై అలా కూర్చున్నాడా, పీఠంపై కూర్చున్నాడా, ఎలా కూర్చున్నాడు? దానికి సమాధానములో దైవ గ్రంథము ఖురాన్ అంటుంది, లైస కమిత్లి షైఉన్ వహువ సమీఉల్ బసీర్. ఈ సృష్టిలో ఆయనకి సరిపోలినది ఏదీ లేదు. అంటే ఆయనకు ఉదాహరణ ఎవరు కూడా ఇవ్వలేరు. ఎలా ఆసీనుడై ఉన్నాడు? కాకపోతే ఆసీనుడై ఉన్నాడనే విషయం మనకు అర్థమయ్యింది. కూర్చున్నాడు అంటే తెలుసు, కైఫ ఎలా కూర్చున్నాడు అది మనకు తెలియదు. ఎందుకు తెలియదు? ఆయన ఎలా ఉన్నాడో ఎవరికి తెలియదు. ఆయన ఉన్నాడా? ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? ఎలా ఉన్నాడో ఎవరికి తెలియదు. ఎవరిని చూస్తే కదా చెప్పడానికి. ఏనుగుని చూడని వాడికి ఏనుగు ముక్కు ఎంత ఉంటుందంటే 2 మీటర్లు ఉంటుందని చెప్పగలడా? చెప్పలేడు. కాబట్టి చూస్తే చెప్పగలరు. అందుకే ఆయన ఎవరు కూడా చూడలేరు. లా తుద్రికుల్ అబ్సార్, చూపులేవి కూడా ఆయన్ని పట్టజాలవు. అంటే ఈ చూపులతో ఇంకా వేరే చూపులతో విశ్వంలో ఉన్న ఏ చూపులతో కూడా ఆయన్ని ఎవరు పట్టజాలరు, ఆయన్ని చూడలేరు. చూసే శక్తి సామర్థ్యాలు ఏ కంటికి కూడా ఆయన ఇవ్వలేదని తన గ్రంథంలో చెప్తున్నాడు. లైస కమిత్లి షైఉన్. కాబట్టి ఎవరు చెప్పలేరు ఆయన ఎలా ఉన్నాడని. కానీ ఆయన ఉన్నాడా? ఉన్నాడు. మీరు ఎలా చెప్తారండి? ఎలా చెప్తామంటే ఇప్పుడు ఇంతమంది మానవ జాతి ఉన్నారు కదా, 850 కోట్ల మంది మానవ జాతి ఉన్నారు. మరి వీరిని సృష్టించకుండగానే వీరు పుడుతున్నారా? వీరిని సృష్టించేవాడినే ఆ దైవం అని అంటారు. ఆయన ఉన్నాడని మేము ఎలా అంటున్నాం? మనకు ఇంత పెద్ద భూమి కనిపిస్తుంది, ఆకాశము కనిపిస్తుంది, సూర్యచంద్ర నక్షత్రాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఉన్నాయా లేవా? ఇవన్నీ ఉన్నాయంటే వీటిని పెట్టేవాడు ఉంటాడా లేదా? ఉంటాడా లేదా? ఉదాహరణకు ఇక్కడ ఒక స్టేజ్ వేశారు, మోడెం పెట్టారు, కుర్చీలు వేశారు. ఏమండి ఇవన్నీ పెట్టేవారు ఉన్నారా లేరా అంటే, అబ్బే ఇవన్నీ పెట్టేవారు లేరండి, అవే వచ్చేసేయండి అంటారు ఎవరైనా? అంటే కొంచెం ఉందేమో ఈయనకు కాదు వేరే వాళ్ళు అడుగుదాంలే అని అనుకుంటారు. పెట్టేవారు ఉన్నారని అందరూ అంటారు. ఈ పెట్టారండి, సాయంత్రం వేశారు, ఏదో ప్రోగ్రాం ఉందంట అని అంటారు. పెట్టకుండా వచ్చాయి అని అంటే, పెట్టకుండా ఎలా వస్తాయండి? పెట్టారు కదా వచ్చారు. ఇక్కడ ఏమి ఇల్లులు కట్టలేదండి, తనంతటి తాను వచ్చేసాయంటే ఎలా వస్తాయ్యా? కట్టారు, ఇక్కడ ఇల్లులు కట్టుకున్నారు కదా అంటారు. అంటే ఇల్లులు కట్టకుండా రావు, ఈ కుర్చీలు స్టేజ్ పెట్టకుండా రావు. మరి ఈ భూమి ఆకాశం పెట్టకుండా వచ్చేసాయా? పెట్టేవాడు ఉన్నాడా లేదా? ఆయన్నే అల్లా అని అంటారు. ఆయననే అల్లా అని అంటారు. ఆయనకి అనేకమైన పేర్లు ఉన్నాయండి. రహమాన్ అనంత కరుణామయుడు, రహీం అపార కృపాశీలుడు, అర్-రజ్జాక్ ఆహార ప్రదాత, అల్-వహాబ్ వసంగువాడు, ఎవరికి ఏం కావాలో అవి ఇచ్చువాడు. ఏమండి భూమిపై ఉండే మానవులకు కనీసం రోజుకి 850 కోట్ల మంది మానవులు ఉన్నారంటే 850 కోట్ల మందికి కనీసం 1 కేజీ ఆహారమైనా కావాలా? ఈ ఆహారాన్ని ఇచ్చేవాడెవరు? ఆయన వహాబ్ వసంగువాడు, అర్-రజ్జాక్ అంటే ఆహార ప్రదాత. భూమిపై ఉండే జీవజాతులు, విశ్వంలో ఉండే జీవజాతులు అన్నిటికీ ఆహారం కావాలి. ఆయనకు ఆహారం అవసరం లేదు, ఆయన తినడు. మా ఉరీదు మిన్హుం మిర్ రిజ్కిన్ వమా ఉరీదు అన్ యుత్ఇమూన్. ఆయన ఎవరితో కూడా ఉపాధిని అడగటం లేదు, ఆహారాన్ని అడగటం లేదు. ఆయన తినడు కూడా. ఇన్నల్లాహు హువ రజ్జాకు జుల్ ఖువ్వతిల్ మతీన్. ఆయనే స్వయంగా సకల జీవజాతులకు ఆహార ప్రదాత. ఏమండి ఎన్ని చీమలు ఉంటాయి లెక్కెట్టగలరా? లెక్కెట్టలేరు. ఎంతమంది మానవులు ఉన్నారు? లెక్కెట్టేశారు. 850 కోట్ల మంది మానవులు ఉన్నారండి.
అంటే ఒక మానవుడికి కనీసం 1 మిలియన్ చీమలు ఉన్నాయని చెప్పారు అంచనాగా. ఒక మానవుడు ఉంటే 1 మిలియన్ చీమలు అంటే 10 లక్షల చీమలు. దీన్ని బట్టి చూసుకుంటే 850 కోట్ల పక్కన 1 మిలియన్కి ఎన్ని సున్నాలు ఉంటాయి? ఎన్ని ఉంటాయండి? 6 సున్నాలు పెట్టుకుంటే 850 కోట్ల తర్వాత 6 సున్నాలు పెడితే ఎంతో అన్ని చీమలు ఉంటాయి. చీమలతో అయిపోయిందా? సరిపోదు. దోమలున్నాయి, ఈగలున్నాయి, పక్షులున్నాయి, చేపజాతులున్నాయి, మృగాలున్నాయి, ఏమండి వృక్షాలున్నాయి. ఎన్ని జీవజాతులు ఉన్నాయి? జీవజాతులు ఎన్ని ఉన్నాయండి అని అంటే 87 లక్షల రకాల జీవజాతులు ఉన్నాయని అంటున్నారు. 87 లక్షల రకాల జీవజాతులకి ఈ భూమి నివాసము. 87 లక్షల రకాలలో ఒక్కొక్క రకానికి ఎంతమంది ఉంటారంటే ఎవరు లెక్కెట్టలేరండి. ఉదాహరణకి మానవుడు ఒక రకము, 850 కోట్ల మంది ఉన్నారు. అలాంటిది 87 లక్షల రకాల జీవజాతులు. సముద్రములో ఎక్కువ జీవజాతులు ఉన్నాయి భూమి కంటే. అంటే ప్రతి 37 జీవజాతులలో 34 సముద్రంలోనే ఉన్నాయి, ఒక 3 అయితే భూమిపై ఉన్నాయి. అంటే భూమిపైనే తక్కువ ఉన్నాయా? సముద్రంలోనే ఎక్కువ ఉన్నాయా? అవునండి. ఎందుకంటే భూమి 29% అయితే సముద్రము 71% ఉందండి. అంటే సముద్రమే ఎక్కువ ఉంది. అవును, అందుకే సముద్ర జీవజాతులు ఎక్కువ ఉన్నాయి. మనకి వస్తున్నటువంటి ఆహారంలో, మనకు వస్తున్నటువంటి ఆక్సిజన్లో గాలి ఎక్కడి నుండి వస్తుందండి? సముద్రములోనే కనీసము 70% వస్తుంది. భూమిపై నుంచి 30% వస్తుంది. అంటే ఇవన్నీ కూడా సమకూర్చువాడు ఉన్నాడా లేడా అంటే ఉన్నాడండి. ఉండకుండా ఎలా ఉంటుంది? మరి ఆయన్నే అల్లా అంటామండి. ఆయన్నే అల్లా అంటాము. మరి ఆయన సకల జీవజాతులను సృష్టించేవాడు కాబట్టి ఆయన్ని ఖాలిక్ అంటారు. ఖాలిక్ అంటే సృష్టించువాడు. రాజిక్ అంటారు, ఆహార ప్రదాత. వహాబ్ అంటారు, వసంగువాడు. రహ్మాన్ అంటారు, కరుణించువాడు. ఎలా కరుణిస్తాడు? తల్లి కరుణ అంటే అందరికీ తెలుసు, చాలా కరుణగా చూసుకుంటుంది. వాడు ఎలాంటి వాడైనా నా బంగారం, నా చక్రవర్తి, నా రారాజు అంటాది. మరి ఎంత ప్రేమిస్తుంది తల్లి తన సంతానాన్ని? అంతకంటే ఎన్నో రెట్లు దాన్ని మనం అంచనా వేయలేం, అంత ప్రేమించేవాడు. ఈ భూమిపై ఆయన తన కారుణ్యాన్ని 1 భాగం మాత్రమే పంపించాడు. ఒకే 1 భాగం పంపించాడు. 99 భాగాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఆ 1 భాగముతోనే క్రూర మృగాలు సహితము తమ సంతానాన్ని గాఢంగా ప్రేమిస్తాయి. క్రూర మృగాలు సైతం, అవి మృగాలే, వాటిని చూస్తేనే భయం వేస్తుంది. కానీ తమ సంతానాన్ని లాలిస్తాయి, ప్రేమిస్తాయి. అంటే ఈ ప్రేమని ఎవరు పంచారు? ఎవరు దించారు? ఆయన. 1 భాగమే, 1 భాగము కారుణ్యం. 99 భాగాలు ఆయన వద్ద ఉన్నాయి. మరి ఆయన 99 భాగాలు ఎప్పుడు ఉపయోగిస్తాడు అని అడిగారు. ఎప్పుడు ఉపయోగిస్తాడంటే మనమంతా మరణించిన తర్వాత, ఈ భూలోకం ఉండే మానవ జాతి అంతా సమాప్తమైన తర్వాత తిరిగి లేపబడతారు. ఆయన సమక్షంలో సమావేశమవుతారు. ఆ రోజు ఆయన లెక్కలు తీసుకుంటాడు. తీసుకునేటప్పుడు 99 భాగాలు ఉపయోగిస్తాడు. అయ్యో, 1 భాగానికి అంత ప్రేమిస్తాడంటే మరి 99 భాగాలంటే ఎంత ప్రేమిస్తాడు? ప్రతి ఒక్కడు కూడా ఏం ఆశ కలిగి ఉంటాడంటే 99 భాగాలు ఉపయోగిస్తాడా? అయితే తప్పనిసరిగా నాకు క్షమించి ముక్తినిచ్చేస్తాడు. ఆ రకమైనటువంటి భావన ప్రతి ఒక్కరిలో వస్తుంది. ఆయన ప్రేమ గనక తెలిసి ఉంటే. అంత ప్రేమించేవాడు ఆయన. ప్రజలు అనుకుంటున్నారు ఒక పుట్టే వ్యక్తి కరుణామయుడు, ఇన్ని సంవత్సరాల ముందు పుట్టారండి, ఆయన కరుణామయుడండి. ఆ కరుణామయుడైన ఆ బిరుదు ఆయనకి ఎందుకు దొరికిందంటే భూమిపై ఆయన 1 భాగం దింపిన ఆ కరుణ కారణంగా ఆయన కరుణను చూసి కరుణామయుడు అన్నారు. మరి 99 భాగాలు ఆయన వద్ద ఉన్నాయి. ఆయన ఎంత కరుణించేవాడండి? ఆ 1 భాగంలోనే ఈ విశ్వములో అందరి వద్ద కరుణ ఉంది, ప్రేమ ఉంది. కాబట్టి అర్-రహ్మాన్ అంటే అర్థము కరుణించువాడు. ఆయన కరుణను ఎవరు కూడా అంచనా వేయలేరు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ఉదాహరణ ఇచ్చారు. ఒక రణభూమిలో, ఒక యుద్ధ భూమిలో ఒక తల్లి తన సంతానాన్ని కోల్పోయిన తర్వాత తన సంతానాన్ని వెతుక్కుంటూ తిరుగుతుంది. ఆ పసిపిల్లవాడు పాలు తాగే పసిపిల్లవాడు. ఆ పసికందుని వెతుకుతూ తిరిగి దొరికిన పిల్లలందరినీ కూడా తీసుకొని తన ఛాతీకి అంటించుకుంటుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు,
ప్రజలారా, ఈ తల్లికి గనక తన సొంత బిడ్డ దొరికితే ఎంత ఆనందిస్తుంది? ఆ ఆనందాన్ని చెప్పగలరా? ఎవరు చెప్పలేరు ఓ ప్రవక్త. నిజంగా ఆ తల్లికి తన తప్పిపోయిన బిడ్డ దొరికితే ఎంత ఆనందిస్తాడు. అలాగే ఆ దైవము కూడా తన దాసులను అంత ప్రేమిస్తాడు. భూమిపై ఉండే మానవ జాతిని ఆయన అంతగా ప్రేమిస్తాడు. అంటే తన మార్గము నుండి తప్పిపోయిన తర్వాత తనకు దొరికితే ఆయన అంతగా ప్రేమిస్తాడు. కాబట్టి అసలైనటువంటి సిసలైనటువంటి దైవం ఎవరు? సృష్టికి మూలమైన వాడు, సృష్టికర్త. పుట్టేవాడు కాదండి. పుట్టే వాళ్ళందరూ ఏమైనా అవ్వచ్చు. ఋషి అవ్వచ్చు, ముని అవ్వచ్చు, చక్రవర్తి అవ్వచ్చు, రాజు అవ్వచ్చు, ప్రవక్త అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ దైవం మాత్రం కాదు. దైవం ఒక్కడే. ఆయన సృష్టికి మూలమైన వాడు, సృష్టికర్త. సృష్టిని సృష్టించి పరిపాలిస్తున్నటువంటి వాడు. అందుకే ఆయనకు అనేకమైనటువంటి మంచి మంచి పేర్లు ఉన్నాయి. ఆ పేర్లతో పిలవండి అని అల్లాహ్ చెప్పినందుకు ముస్లింలందరూ అల్లాహ్ అనే పేరుతో ఆయన్ని పిలుస్తూ ఉంటారు. వలిల్లాహి అస్మాఉల్ హుస్నా ఫద్ఉహు బిహా. అల్లాహ్కు అనేకమైన మంచి మంచి పేర్లున్నాయి. అవే పేర్లతో ఆయన్ని పిలవండి. వజరుల్ లదీన యుల్హిదున ఫీ అస్మాయి. ఎవరైతే ఆయన పేర్లలో అతిక్రమిస్తారో వారి విషయంలో మీరు పట్టించుకోకండి. వారు ఏ పేర్లతో పిలుచుకోనివ్వండి. మీరు మాత్రము మీకు ఇచ్చినటువంటి ఆ పేర్లతోనే ఆయన్ని పిలవండి. అందుకే 5 పూటలు అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ అనే నినాదముతో ఆయన్ని పిలుస్తూ ఉంటారు. ఇదేంటండి? ఆయన కీర్తిని చాటటము. అల్లాహు అక్బర్ అంటే అర్థం ఏమిటి? అల్లాహ్ చాలా గొప్పవాడు అని. అంటే ఎందుకు గొప్పవాడు? ఎందుకు గొప్పవాడు అంటే ఆయన ఎటువంటి తంబాలు లేకుండా ఎంత మహా ఆకాశాన్ని నిలబెట్టాడు, భూమిని సృష్టించాడు, మానవ జాతిని అందులో నివాసం ఇచ్చాడు, మానవ జాతిని భూమిపై ఉన్నటువంటి జీవజాతులన్నిటికంటే ఉన్నత జాతిగా స్థానం ఇచ్చాడు. వలకద్ కర్రమ్నా బనీ ఆదమ వహమల్నాహు ఫిల్ బర్రి వల్ బహ్రి వరజక్నాహు మినత్ తయ్యిబాత్. ఆయనే మానవ జాతికి గొప్ప ఘనతను ప్రసాదించాడు, గౌరవాన్ని ప్రసాదించాడు. మానవులు ప్రయాణం చేయటానికి ఆయన వాహన సౌకర్యాలు కల్పించాడు. మానవులకు కావలసినటువంటి ఆహారాన్ని సృష్టించాడు. చూసుకోండి, జీవజాతులన్నిటిలో మానవులకు ఘనత ఇచ్చాడా లేదా అని చూసుకుంటే చాలా సులువుగా మనకు అర్థమవుతుంది. ఏమండి, ఎన్ని జీవులు ఉన్నాయో భూమిపై అన్ని జీవులపై ఆధిపత్యము ఎవరికి ఉంటుందండి? మానవుడికే ఉంటుంది. అన్ని జీవులపై, సింహాలకు సహితము, మృగరాజుకి సహితము, అడవిలో ఉన్నటువంటి సింహాలు, మృగాలు, ఏనుగు, అన్ని జీవజాతులు. నేడైతే మనం చూస్తున్నాం డిస్కవరీ ఛానల్స్లో, అక్కడ ఏంటి? చేపల, సముద్ర జీవజాతులపై కూడా మానవుని ఆధిపత్యం ఉంది. వాటిని కూడా ఆడిస్తున్నాడు. అందుకే దైవం అన్నారు, మానవులకు సమస్త జీవజాతులపై నేను ఘనతని ప్రసాదించాను. మానవుడు ఏం చెప్తే ఆ పని చేసే రకాలుగా జీవజాతులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇతర జీవులతో మానవుడు తన పనులు చేయించుకుంటున్నాడు. గతములో ఎడ్లను తీసుకొచ్చి ఆ ఎడ్ల ద్వారా పంటల్ని పండించడానికి పొలాలు దున్నేవాడు. మాట వినకపోతే ఆ ఎడ్లను కైవసం చేసుకొని మాట విన్నట్టు మరల్చుకునేవాడు. ఈరోజు సమస్త జీవుల్ని అలా ఉపయోగించుకుంటున్నాడు. ఎందుకు? ఈ మానవునికి అన్ని జీవులపై ఆధిపత్యాన్ని ప్రసాదించినటువంటి ఆ స్వామి దైవము ముందే చెప్పాడు, నేను మానవ జాతికి గొప్ప ఘనతనిచ్చాను. సముద్రాలపై కూడా ఆయనకి రాజ్యం ఇచ్చాను, భూమిపై కూడా ఆయనకి రాజ్యం ఇచ్చాను. అందుకే ఆకాశములో శాటిలైట్స్ పెట్టి దూరవాణి, అలాగే ఫోన్లో మాట్లాడే ఆ తరంగాలను కైవసము చేసుకొని అనేకమైనటువంటి సౌకర్యాలు కల్పించుకున్నాడు. గతములో మురికి బట్టలు ఉతుక్కోవడానికి వాడే నీళ్లు, ఆ తర్వాత ఆ నీటితో విద్యుత్ శక్తి తయారు చేశాడు. అలాగే గాలిని ఎలా ఉపయోగించుకుంటున్నాడు మానవుడు అంటే, మానవుడికి ఇవన్నీ ఇచ్చినటువంటి మేధాశక్తి ఇచ్చినటువంటి వారెవరు? ఆ దైవము. తన చేతులతో ఆయన ఈ మానవుడిని తయారు చేశాడు. మానవునికి జ్ఞానము నేర్చుకునే చక్కటి మెదడునిచ్చాడు.
అందుకే ఆయన ఏమంటున్నారంటే, మానవుడా, అన్నిటినీ తెలుసుకుంటున్నావు కదా, నిన్ను సృష్టించిన నీ స్వామిని ఎందుకు తెలుసుకో? నిన్ను సృష్టించిన నీ స్వామిని ఎందుకు తెలుసుకోవట్లేదు? నిన్ను సృజించినటువంటి వారెవరు? ఆయన్ని తెలుసుకో. ఏమండి, ఒక పశువు తన యజమానిని గుర్తిస్తుంది. ఈ కాలనీలో ఎవరైనా ఒక పశువు కొని తెస్తే 4 రోజులు తాడు కట్టి తన ఇంటి దగ్గర పెట్టి ఆ తర్వాత విడిచిపెడితే మొత్తం ఊరంతా తిరిగి సాయంత్రం తన యజమాని ఇంటికి వస్తుంది. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో గుర్రం గురించి కూడా చెప్పాడు. వల్ ఆదియాతి జబా ఫల్మూరియాతి ఖదా ఫల్ముగీరాతి సుబా ఫాసరన బి నక ఫవసతన బి జమా ఇన్నల్ ఇన్సాన లిరబ్బి లకనూత్. గుర్రం గురించి చెప్తూ మానవునికి మేత పెడుతున్నాడు దైవం. గుర్రాన్ని చూడలేదా? అది మానవునికి ఎంత విధేయత చూపిస్తుందో. తన జీవితంలో నిత్యము నిలుచునే ఉంటుంది. యజమాని కూర్చోగానే ఉరకలు వేస్తూ పరిగెడుతుంది. రాత్రులు అగ్ని రగుచుకుంటూ పరిగెడుతుంది. సైన్యంలో దూరి తన ప్రాణాన్ని ఇచ్చేస్తుంది, కానీ యజమాని మాటను జబదాటదు. ఎప్పుడంటే అప్పుడు సిద్ధంగా ఉంటుంది. అర్ధరాత్రి కూడా ప్రయాణం అంటే రెడీ అంటుంది. ఎండలో, వానలో, చలిలో ప్రతి క్షణము తన యజమానికి అంత విధేయత కలిగి ఉంటుంది. కానీ మానవుడా, నీవు నీ యజమానికి అవిధేయుడు అయిపోయావు. నీవు నీ యజమానికి సాకులు చూపుతున్నావు. దీనికి సాక్ష్యము వేరే వారెవరూ అవసరం లేదు, నీవే చాలును. ఆ సాకులేంటి? సృష్టికర్త అయినటువంటి దైవము తన మార్గం వైపు పిలిస్తే, ఇప్పుడు కాదండి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తర్వాత చూద్దాం, ఇంకా కొన్ని పనులున్నాయి, అవి అయిపోతే నేను ఫ్రీ అయిపోతానండి. ఎప్పటికీ ఫ్రీ కాడు మానవుడు. ఎప్పుడు ఫ్రీ అవుతాడంటే మల్కుల్ మౌత్, యమదూత ఎప్పుడైతే వస్తాడో అప్పుడు ఫ్రీ అవుతాడు. కానీ ఇహలోకం నుండి ఫ్రీ అవుతాడండి. పరలోకంలో పని స్టార్ట్ అయిపోద్ది, అక్కడ స్టార్ట్ అయిపోద్ది. అక్కడ మాత్రము మళ్ళా తప్పించుకునే అవకాశం ఉండదు. ఇక్కడైతే తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా పనిష్మెంట్ ఉంటే, పనిష్మెంట్ అవుతుందంటే తప్పించుకునే అవకాశం ఇక్కడుందేమో, కానీ అక్కడ మాత్రం ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి ఆ దైవము సృష్టికర్త మానవులతో అంటున్నారు, వలఖద్ ఖలక్నల్ ఇన్సాన మిన్ సులాలతిన్ మిన్ తీన్ సుమ్మ జఅల్నాహు నుత్ఫతన్ ఫీ ఖరారిన్ మకీన్ సుమ్మ ఖలక్నల్ నుత్ఫ అలఖ ఫఖలక్నల్ అలఖ ముజ్గా ఫఖలక్నల్ ముజ్గా ఇజామ ఫకషౌనల్ ఇజామ లహమన్ సుమ్మ అన్షానాహు ఖలకన ఆఖర్ ఫతబారకల్లాహు అహ్సనుల్ ఖాలికీన్. నిస్సందేహముగా మేము మానవుడిని మట్టి సారముతో సృష్టించాము. అంటే మానవుడా, నీ మూల పదార్థం ఏంటి? ఒక రేతస్సు, ఒక ధాతువు. ఆ స్పెరము, ఆ రేతస్సు, ఆ ధాతువు నీ కంటికి కూడా కనిపించదు. అంత చిన్న ఒక రేతస్సుతో మానవుడా నీవు పుట్టావు. దానినే మగాడికైతే XY అనే క్రోమోజోమ్లు ఉంటాయి, స్త్రీకైతే 2 Xలు ఉంటాయి క్రోమోజోమ్. ఏమండి, అవి ఏమేమి కనిపిస్తాయా? కనిపించవు. మైక్రాన్ టెలిస్కోప్, మైక్రాన్ అంటే చిన్న పదార్థాన్ని చూసే మైక్రోస్కోప్ ఉంటారు కదా, మైక్రోస్కోప్ అంటారు. దాంట్లో చూస్తే చాలా కష్టంగా కనిపించే అంత చిన్న పదార్థము ఈరోజు కుర్చీల మీద, మేము ఇక్కడ స్టేజ్ మీద అందరూ కూర్చున్నాం. గతంలో అలా ఉండేవారమండి. మైక్రోస్కోప్లో కూడా సరిగా కనిపించే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అంటారు. దాని ద్వారా చూస్తే ఎంతో చిన్నగా కనిపించే ఆ క్రోమోజోమ్ల ఆకారంలో ఉన్నటువంటి మేము, రేతస్సుగా ఉన్నటువంటి మేము ఈరోజు ఇలా కూర్చున్నాము. ఇంకొన్నాళ్ళ తర్వాత కనిపించము, మట్టిలో మట్టి అయిపోతాం. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనతో అంటున్నారు, అల్హాకుముత్ తకాసుర్ హత్తా జుర్తుముల్ మఖాబిర్ కల్లా సౌఫ తఅలమూన్ సుమ్మ కల్లా సౌఫ తఅలమూన్ కల్లా లౌ తఅలమూన ఇల్మల్ యకీన్ లతరౌనల్ జహీమ్. పేరాశ అనేది, అతి ఆశ అనేది మానవునికి ఏ మరుపాటులో పెట్టింది అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, దానికి చక్కటి ఉదాహరణ, ఒక వ్యక్తి వద్ద ఒక లోయ బంగారం ఉందండి. ఒక లోయ బంగారం ఉంది. చాలా అంటే చాలదండి, ఇంకో లోయ ఉంటే బాగుంటుంది.
రెండోది దొరికిందండి లోయ, ఇంకా లోయ బంగారం దొరికింది. సరిపోతుందా అంటే లేదండి, ఇంకోటి ఉంటే బాగుంటుంది. చివరికి వాడి పొట్ట దేంతో నిండుతుంది? సమాధి యొక్క మట్టితో నిండుతుంది అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ సూర ఆ సందర్భంలోనే దిగింది. అల్హాకుముత్ తకాసుర్ హత్తా జుర్తుముల్ మకాబిర్. మానవుడు ఎంత బిజీగా ఉంటాడంటే వాడి బిజీ ఎప్పుడు కూడా తరగదు. చివరికి సమాధికి వెళ్ళిపోతాడు. సమాధికి వెళ్ళినంత వరకు చాలా బిజీ. అబ్బాయి నాకు ఖాళీ లేదండి, చాలా బిజీగా ఉన్నానండి, అస్సలు కుదరదండి. అవును, యమదూత వస్తే, మల్కుల్ మౌత్ వస్తే ఖాళీ లేదండి, ఇప్పుడు వచ్చారేంటండి అంటాడా? అనటానికి వీల్లేదు. ఆయన రాగానే రెడీ అయిపోవాలంతే, రెడీ అయిపోదు. అదేంటండి ఇంకా కొన్ని పనులు ఉన్నాయి కదా, నాకు చాలా పనులు, అప్పుడే వచ్చారేంటి? అదేం కుదరదు, నీ టైం అయిపోయింది, నీ గడియ అయిపోయింది, ఇక నువ్వు వెళ్ళవలసిందే. కాబట్టి ఆ అల్లాహ్ సుబ్హానహు తఆలా మానవులకు ఇచ్చినటువంటి అవకాశం ఒక్కటే. మాటకి భూమిలో పుట్టాం, ఒక్కసారి పుట్టామంటే మరలా తిరిగి ఇక్కడికి వచ్చే ప్రసక్తే లేదు. ఒక్కసారి మానవునికి అవకాశం ఇచ్చాడు ఈ భూమిపై, మరలా తిరిగి ఈ భూమిపై వచ్చే అవకాశము లేనే లేదు. అందుకే ఆ వ్యక్తి ఏమంటాడు? ఫలౌలా అన్నలనా కర్రతన్ ఫనకూన మినల్ మోమినీన్. అల్లా ఒక్కసారి పంపించి అయిపోద్దా? ఏదో పొరపాటు చేశారు, మరొకసారి పంపించు, చూడు నేను విశ్వసించి వస్తాను అని అంటాడు. కానీ మరలా పంపించే అవకాశము లేదు. ఒకే ఒక అవకాశం మానవుడికి ఇచ్చాడు. అయితే ఈ అవకాశాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకున్నారో వారు ముక్తి పొందుతారు, ఎవరైతే దుర్వినియోగం చేసుకున్నారో వారు నష్టపోతారు. అందుకే అల్లాహ్ అన్నారు, వల్ అస్ర్ ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్. కాలము సాక్షిగా మానవుడు నష్టంలో పడి ఉన్నాడు. ఏమండి, మానవుడు నష్టంలో పడి ఉన్నాడంటాడేంటి? ఆయనకి 1000 కోట్లు సంపాదించుకున్నాడు తెలుసా, మీరు నష్టం అంటారేంటి? సరే 1000 కోట్లు ఉన్నాయి, బాగానే ఉన్నాయి, చనిపోతున్నాడు. 1000 కోట్లు ఉన్నాయా డాక్టరు, కొంచెం చూడు ఏదో ఒకటి. ఏం చూస్తాను, ఏమీ చూడలేను, ఆయన టైం అయిపోయింది, మేమేం చేయలేము. 1000 కోట్లు ఉంటే ఎవరికి ఎక్కువ అంటాడు. చూడగలడా? 1,00,000 కోట్లు ఉన్నాయండి, ఏమైనా చూడండి అంటే 1 సెకండ్ కూడా చూడగలడా? 1 సెకండ్ అండి అవకాశము ఇప్పించండి, ఈయనకేమో ఇన్ని కోట్లు ఉన్నాయి, అవదు, కుదరదు. అందుకే ఆయన అంటున్నాడు, కాలము సాక్షిగా మానవుడు నష్టంలో పడి ఉన్నాడు. అంటే కాలం అనేది సమాప్తమైపోతుంది, కాలం అనేది గ్రసించి వేస్తుంది, అన్నిటిని తినేస్తుంది. కానీ కాలాన్ని సమాప్తం చేయటము ఆయన చేతిలో ఉంది. కాలాన్ని సమాప్తం చేయటం ఆయన్ని ఎవరు కూడా సమాప్తం చేయలేరు. బ్రహ్మాండాలు సైతం ఆయన సమాప్తం చేయగలడు, అన్నిటినీ సమాప్తం చేస్తాడు, ఆయన్ని సమాప్తం ఎవరు చేయలేరు. అందుకే కాలం అనేది ఆయనే, ఆయన్ని ఎవరు దూషించకండి అని కూడా అన్నారు. చాలామంది కాలాన్ని దూషిస్తారు. ఫలానా కాలము, ఫలానా కాలము, ఫలానా నెల, ఫలానా రోజు మంచిది కాదండి, దూషించకండి. అన్ని రోజులు ఆయనవే, అన్ని కాలాలు ఆయనవే. కాలాన్ని దూషిస్తే ఆయన్ని దూషించినట్లు అని అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కాబట్టి నీకు ఇచ్చినటువంటి కాలాన్ని వినియోగించుకో. ఫలానా కాలం మంచిది కాదు అంటారు, పుట్టేవాడికి రాకుండా లోనికి పెట్టేస్తారా? రావద్దు ఇప్పుడు మంచిది కాదు అంటారా? కుదరదు. వాడు వస్తాడు. చచ్చేవాడికి చావద్దు ఇప్పుడు మంచిది కాదు ఈరోజు అంటాడా? అవదు. అజా అవుతుంది. ఒక 2 నిమిషాలు. అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరికీ ఇచ్చినటువంటి అవకాశము ఒకేసారి. మరలా తిరిగి భూమిపై అవకాశము దొరకదు. ఖచ్చితంగా ఖరాఖండిగా దైవం ఖురాన్లో చెప్తున్నారు, మరలా అవకాశం దొరకదు. ఒకేసారి భూమిపై మానవునికి జీవితం ఉంది. ఈ జీవితంలో ఆయనకిచ్చినటువంటి జ్ఞానముతో తన దైవం ఎవరో తెలుసుకోవటము ప్రతి వారికి అవసరము, తప్పనిసరి. ఫఅలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్. ముందు నువ్వు తెలుసుకో దైవం ఎవరో, ఆ తర్వాత నువ్వు ఆరాధించు. తెలియకుండా నువ్వు ఆరాధించిన ఆరాధనలన్నీ కూడా వ్యర్థమైపోతాయి. వ్యర్థమే కాదు, అది నీకు నష్టమైపోతుంది అని ఖురాన్ గ్రంథం చెప్తుంది. ఎందుకంటే ప్రతిదానికి జ్ఞానం అనేది అవసరం. అలాగే దైవంని తెలుసుకోవడానికి కూడా జ్ఞానం అవసరం. దైవ జ్ఞానం అనేది అంటే దైవం ఎవరో తెలుసుకోవటం అనేది అన్నిటికంటే ప్రధానమైనదని ఇస్లాం అంటుంది. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, తలిబుల్ ఇల్ము ఫరీజతున్ అలా కుల్లి ముస్లిం. ప్రతి ముస్లింకి
జ్ఞానం అనేది, దైవం ఎవరు తెలుసుకోవటం, జ్ఞానం అనేది అవసరం. అందుకే విద్వాంసులు ఏమన్నారంటే, అల్ ఇల్ము ఖబ్ల అల్ ఖౌలి వల్ అమల్. జ్ఞానం అనేది ఏదైనా చెయ్యాలన్నా చెప్పాలన్నా ముందు అవసరము అన్నారు. జ్ఞానము లేనిదే ఏది చెప్పకు, జ్ఞానము లేనిదే ఏది చెయ్యకు అనే విషయము స్పష్టంగా ఉంది. కాబట్టి ప్రవక్తలు తీసుకొచ్చింది కూడా జ్ఞానమే. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమే కాదు, ఎంతమంది ప్రవక్తలు ఈ లోకంలో వచ్చారు, వారందరూ తీసుకొచ్చింది జ్ఞానమే. ఆ ప్రవక్తలకి వారసులు వారే, ఎవరైతే ఆ జ్ఞానాన్ని నేర్చుకుంటారు. అల్ ఉలమా వరసతుల్ అంబియా. విద్వాంసులు ధార్మిక విద్య నేర్చుకున్నటువంటి వారు దైవ ప్రవక్తలకు వారసులు. దైవ ప్రవక్తలు ఎవరు కూడా ధనాన్ని, ఆస్తులు, అంతస్తుల్ని విడిచిపెట్టి వెళ్ళరు. వారు జ్ఞానాన్ని మాత్రమే విడిచిపెట్టి వెళ్తారు. ఎవరైతే ఆ జ్ఞానాన్ని నేర్చుకుంటారో వారే వారి యొక్క వారసులు. అంటే వారికి ఎంత గౌరవం ఉంది, ప్రవక్త వారసులు అని చెప్పే ఒక గొప్ప గౌరవము, పదవి వారికి ఇవ్వబడింది. కావున నాకు ఇచ్చినటువంటి సమయాన్ని నేను ముగిస్తూ చివరి 2 మాటలు చెప్తూ నేను ముగిస్తున్నాను. అల్లాహ్ అంటున్నారు, యా అయ్యుహన్నాస్, మానవులారా, ఇన్నా ఖలక్నాకుం మిన్ దక్రి ఉన్సా, మీరందరూ ఒకే తల్లిదండ్రుల ద్వారా సృష్టించబడ్డారు. వజఅల్నాకుం షూబం ఖబాయిలా, మీకు అనేకమైన జాతులు, తెగలుగా ఆయన విడదీశాడు. లితారఫు, గుర్తింపు కోసము. అంటే ఉదాహరణకు గుర్తింపు కోసము అనటానికి భాషలు వేరు, సంస్కృతులు వేరు, మన యొక్క నివాసాలు వేరు. ఇవి మన ఐడెంటిఫై కోసమే. మన రంగులు, రూపాలు వేరు, ఇది మన ఐడెంటిఫై కోసమే. ఏ భాషకి కూడా ఆయన దృష్టిలో ప్రాధాన్యత లేదు. ఇన్న అక్రమకం ఇందల్లా అత్కాకం, ఆయన దృష్టిలో ప్రాధాన్యత దేనికి ఉంది? ఆయనతో ఎవరైతే ఎక్కువగా భయపడతారో దానికే ప్రాధాన్యత ఉంది. ఆయన రంగుకు కానీ, భాషకు కానీ, ప్రాంతానికి కానీ, ధనానికి కానీ దేనికి కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు. అందుకే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఏమన్నారు? తెల్ల జాతి వారికి నల్ల జాతి వారిపై ఎటువంటి ఘనత లేదు, నల్ల జాతి వారికి తెల్ల జాతి వారిపై ఎటువంటి ఘనత లేదు. అలాగే అరబ్బులకు అరబేతరులపై ఎటువంటి ఘనత లేదు, అరబేతరులకు అరబ్బులపై కూడా ఎటువంటి ఘనత లేదు. ఘనత ఉంటే భయభక్తికి మాత్రమే ఉంది. ఎవరు ఎక్కువగా ఆయనతో భయభక్తి కలిగి ఉంటాడో ఆయనకి ఘనత ఉంది. అందుకే ఇస్లాంలో గురువు గారుగా ఎవరుండాలి? ఫలానా వంశానికి పుట్టేవాడు, ఫలానా వంశానికి పుట్టేవాడు కాదు. గురువు గారుగా ఎవరుండాలంటే ఎవరి వద్ద ఎక్కువ జ్ఞానం ఉంటుందో వారే గురువు, వారే గురువు. అందుకే మక్కాలో నల్లజాతి వ్యక్తి గురువుగా నియమితుడై నమాజు చేయిస్తూ ఉంటే తెల్లజాతి వారందరూ ఆయన వెనక నిలబడి నమాజ్ చేసుకుంటారు. కొన్ని సందర్భాలలో భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తి ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించినందువల్ల ఆ భారతదేశం నుండి వెళ్ళినటువంటి వ్యక్తి వెనక అందరూ ప్రార్థన చేసుకునేవారు. అరబ్బులందరూ కూడా ఆయన ముందు చేతులు కట్టుకొని నిలబడేవారు. ఎందుకు? జ్ఞానానికే ప్రాధాన్యత ఉంది కానీ ప్రాంతానికి, భాషకి, రంగుకి, రూపానికి దేనికి కూడా ఆయన దృష్టిలో మాత్రం ప్రాధాన్యత లేదు. కాబట్టి మానవులందరూ ఆయన దృష్టిలో ఒక్కటే. మానవులలో ఉన్నటువంటి అందరిలో ఉన్నటువంటి చూడండి ఒక విషయము, మానవులందరికీ భూమి ఒక్కటే, ఆకాశము ఒక్కటే, సూర్యుడు ఒక్కటే, చంద్రుడు ఒక్కటే, పీల్చుకునే గాలి ఒక్కటే, త్రాగే నీరు ఒక్కటే, తినే ఆహారము ఒక్కటే, జనన మరణాల రీతులు ఒక్కటే. మరి ఇవన్నీ ఒక్కటైనప్పుడు వీటిని సమకూరుస్తున్నవాడు కూడా ఒక్కడే. మరొకసారి చెప్పి నేను ముగిస్తాను. మానవులకు భూమి ఒక్కటే, ఆకాశము ఒక్కటే, సూర్యుడు ఒక్కటే, చంద్రుడు ఒక్కటే, తాగే నీరు ఒక్కటే, పీల్చుకునే గాలి ఒక్కటే, తినే ఆహారం ఒక్కటే, మానవుల్లో ఉన్న రక్తము కూడా ఒక్కటే, రక్త మాంసాలు కూడా ఒక్కటే, జనన మరణ రీతులు కూడా ఒక్కటే. ఇవన్నీ ఒకటైనప్పుడు వీటిని సమకూరుస్తున్నవాడు కూడా ఒక్కడే. అందుకే మానవులందరూ ఒక్కటే, మానవులందరి దైవము కూడా ఒక్కడే అనే విషయము ఈరోజు పెట్టబడింది. ఇంతటితో నేను ముగిస్తూ అల్లాహ్తో ప్రార్థిస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ బ్రతికినన్నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు.
మరియు మరణ ఘడియల్లో నీ నామస్మరణ చేస్తూ మరణించే భాగ్యం ప్రసాదించు. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతుం ఫిల్ ఆఖిరతి హసనతుం వఖినా అదాబన్ నార్. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీం వతుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బిరహ్మతిక యా అర్హమర్ రాహిమీన్.